సినిమాలు చూడడం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది. డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న చిన్న వేషాలు అయితే సెకండ్స్ ఉంటుంది, 1 మినిట్ ఉండదు. ఏ సెంటర్ నాకు ఇది ఎందుకు చెబితే చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా తెలిసిన లేదు, ముక్కు లేదు, ఎవరిని చేయొద్దు, చాలా కష్టం. ఇక్కడ అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఏదో నేను రాణిస్తాను, నేను వస్తానని నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారులాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఉండలేదు. అదే సినిమా యాక్టర్ అయితే అని అనిపించింది. కానీ అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింక్ నుండి వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీస్కి వెళ్తే ఎప్పుడూ ఆదరించాను. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి. ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. కూర్చొని టీ అని ఇస్తారేమో అన్న ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు. బట్ ఒకటే ధ్యేయం, ఎస్ సార్. ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది మీ వర్క్లో తెలియకుండా పాండి బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా. అక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండి కాఫీలు టీలు తాగేవాడు. నేను అక్కడికి వెళ్ళేవాడిని. కొంతమంది కలిసి కొత్తగా వచ్చావా, ఏం చేసినా సినిమా వేషం ట్రై చేస్తానని ఇంకా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అవుతాను. ఇట్లారా విడుచుడు ఎంత అందంగా ఉన్నాడో, కొట్టేరు లాంటి బుక్కు మంచి వచ్చేస్తాను. వీడికే దిక్కు బుక్కు లేదు, సోసోగా కనిపించే నీకేంటా వాస పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే. ఇక్కడ నానే లేకపోతే నువ్వు రాణించలేవు అనుకున్నప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడు, సల్క్ అయిపోయేవాడిని, కుంగిపోయేవాడు. అలాగే రూమ్కి వెళ్ళేవాడిని. ఆ రోజంతా నిద్ర పట్టేది కాదు. నిజమా నేను ఏదైతే ఆయిస్తానో, ఏదైతే మనసులో పెట్టుకునేది అవుతాను నమ్ముకుందో అది సడిపోయేది, బ్రేక్ అయిపోయేది. అప్పుడు నేను ఒక్కడిని నాకు ఆంజనేయ స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించాను. ఆయనతోటే నేను కాన్ఫరెన్స్ చేసేవాడిని, ఆయనతోటే సంభాషించేవాడిని. ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెబుతున్నట్టుగా అనిపించేది. దీన్ని ఎవరెళ్ళమన్నారు అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి. నీకు పాజిటివ్ కావాలి. ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని ఏంటి అది ఎన్హాన్స్ చేస్తుంది, స్ట్రెంగ్తన్ చేస్తుంది. అక్కడికి వెళ్ళు. అది గట్టి పడేంత వరకు, నీకు అవకాశాలు వచ్చేంత వరకు, నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు దగ్గర తీసుకోకు. ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ సమక్షంలో వెళ్ళకు. నీ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆ భగవంతుడు నాకు చెప్పాడు. ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ, ఏ బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్ నాకు ఏమీ తెలియదు, స్పెల్లింగ్ కూడా తెలియదు. ఆయన చెప్పినప్పుడు ఇన్ట్యూషన్, అది నా అంతరాత్మే నాకు ప్రబోధించిందా లేదా బయట చెప్పాలి చెప్పాడా అది నేను అది నిర్వచించాను. కానీ ఎస్ ఇక మీద అక్కడ వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు వాళ్ళ ఫస్ట్ ఆ నమ్మకమే నాకు నిజంగా మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ 2 క్లబ్ హౌసెస్ తో, అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో, కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.